ఎక్స్ మినిస్టర్ అన్నా డిఎంకే సీనియర్ నాయకులు షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ చాలా క్లియర్గా జయలలిత చనిపోయిన తర్వాత ఇప్పటిదాకా 4 సార్లు ఓటమి పాలయ్యాం. జయలలిత ఆమె ఆశలు ఆమె ఆశయాలని పళనిస్వామి ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. అన్నా డిఎంకే పార్టీ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు మేమే చేస్తాము. ఎస్పీ వేలుమణి ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. పళనిస్వామికి ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అలాగే టీవీకే పార్టీకి జననాయకన్కి అంటే విజయ్కి మేము మద్దతుని కూడగడతాము అసెంబ్లీలో అంటూ ఇటు షణ్ముగం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి షణ్ముగం ఒక రకంగా ఇటు అన్నా డిఎంకే పార్టీ కుప్ప కూలిపోయింది, 2గా చీలిపోయింది. రానున్న రోజుల్లో ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు కాంగ్రెస్ విజయ్ టీవీకే పార్టీకి సపోర్ట్ చేసింది, దాని తర్వాత లెఫ్ట్ పార్టీలు, దాని తర్వాత కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ మ్యాజిక్ ఫిగర్ని విజయ్ అందుకుంటాడా లేడా అనుకున్న సమయంలో కాంగ్రెస్ రంగంలోకి దిగి ఐయుఎంఎల్ మైనార్టీలకు సంబంధించిన ఆ పార్టీకి కేరళలో ఒక బర్త్ ఇస్తామంటూ ఒక హామీని ఇచ్చి ఐయుఎంఎల్ ఆ సపోర్ట్ని విజయ్కి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా డిఎంకే పార్టీ 2గా చీలికిపోయిందా, రానున్న రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దానిపై ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, అసలు రానున్న రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే పార్టీ ఇప్పుడు మాదంటే మాది అంటున్నారు. మహారాష్ట్రలోని శివసేన లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి మనం తమిళనాడులో చూస్తున్నామా? ఇంచుమించుగా అటువంటి సిచ్యువేషనే. కాకపోతే అన్నా డిఎంకేకి తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ ఎన్టీఆర్ స్థాపించిన తర్వాత జయలలిత తర్వాత ఆ పార్టీ ఏ విధంగా ముందుకు వచ్చింది, ఇటువంటి అంశాలు చూసుకుంటే ఈ రోజు అన్నా డిఎంకే చీలిక దిశగా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న చాలా సందర్భాలు ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్నాయి. ఈ రోజు తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా అన్నా డిఎంకే 2గా చీలిపోయింది. సో అక్కడ జరిగిన సందర్భం కూడా టీవీకేకి మద్దతు అన్నా డిఎంకే పలికింది. టీవీకే ఎమ్మెల్యేను అక్కడ స్పీకర్ గా నియమించడంలో అన్నా డిఎంకే తన చీలిక వర్గం పూర్తిగా మద్దతు తెలిపింది. దీంట్లో దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతుగా స్పీకర్ ఎన్నికలో ఓటేశారు. అంటే దీని అర్థం ఏంటి, రేపు జరగబోయే బల పరీక్ష, రేపు 13న బల పరీక్ష విజయ్ నిరూపించుకోవాలి. ఆ బల పరీక్షకి ముందే టీవీకే తన దూకుడిని పెంచింది. అంటే దాదాపుగా మెజార్టీ 118 కంటే కూడా ఒక 30 స్థానాలు పెరిగిన పరిస్థితి. ఒకసారిగా దీన్ని ఊహించలా అక్కడ ఉన్న డిఎంకే కావచ్చు అన్నా డిఎంకేలో వస్తున్న చీలిక చాలా క్లియర్ గా స్పష్టమైపోయింది. ఎవరైతే షణ్ముగం మాజీ మంత్రి షణ్ముగం నేతృత్వంలో ఈ వ్యవహారం జరిగిందో దీంట్లో క్లియర్ గా వర్గాన్ని పూర్తిగా కూడా టీవీకి వైపుకి తిప్పగలిగారు. వేలుమణి కూడా దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. విజయ్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన పెట్టిన పరిస్థితి. మరోవైపు డిఎంకేని ఒకటే చెప్తున్నారు, పళనిస్వామిని పార్టీ పదవికి రాజీనామా చేయాలి, ఆయనకున్న పదవులు అన్ని కూడా ఏఐడిఎంకేకి సంబంధించిన వ్యవహారంలో ఏవైతే పదవులు ఉన్నాయో వాటి కూడా రిజైన్ చేయమని చెప్పి పట్టుబడుతోంది. అందుకే డిఎంకేతో అన్నా డిఎంకే కలవాలని పొత్తు పళనిస్వామిని చేశారు. విజయ్ని రానికుండా ఈ 2 ప్రయత్నంలో పళనిస్వామి వ్యవహారాన్ని నడిపారు అని. అయితే దీన్ని మేమంతా వ్యతిరేకించాం. ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించకపోతే రాబోయే ఎన్నికల్లో మనకి అసలుకి ఉన్న మొత్తం వ్యవస్థనే కుప్పకూలిపోతుంది, మనల్ని ప్రజలు దగ్గర కూడా రానివ్వరు అనేది వేలుమణి మాట్లాడుతున్న పరిస్థితి. అందుకే మాజీ మంత్రి షణ్ముగం నేతృత్వంలో ఈ చీలిక ప్రారంభమైంది. ఈ చీలికలో దాదాపుగా మొన్నటి దాకా మనం 38 అనుకున్నాం, కానీ ఈ రోజుకి మనకు అంత ఉన్న సమాచారం 30 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా ఈ వ్యవహారాన్ని నడిపారు. జస్ట్ ఇప్పుడు ఈ రోజు ఒక పెద్ద టీవీకేకి డిఎంకే షాక్ ఇవ్వాలనుకున్నది. అందుకే డిఎంకే స్పీకర్ ఎన్నిక సందర్భంగా కూడా తన మనిషిని నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ విజయ్ వెనక్కి తగ్గల. స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, 2 పదవుల్ని టీవీకేనే గెలుచుకునే విధంగా ఆయన
తన కథనం నడిపారు. మొదటి షాక్ లోనే అంటే రేపు బల నిరూపణ కంటే ముందే డిఎంకేకి విజయ్ ఒక షాక్ ఇచ్చారు. రెండు పదవులు అంటే స్పీకర్ అట్ ద సేమ్ టైం డిప్యూటీ స్పీకర్, 2 పదవుల్ని టీవీకి అభ్యర్థులకి కట్టబెట్టడంలో విజయ్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యారనేది మన క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ యాంగిల్ అన్ని కనుక చూసుకుంటే అన్నాడీఎంకే చీలిక రావడం వెనకాల కొంత కథ నడిపారు. దాంతో 30 మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి షణ్ముగం నేతృత్వం, అలాగే అక్కడ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వేణుమణి నాయకత్వంలో ఈ వ్యవహారం అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఈ వ్యవహారంతో ఒకసారిగా ఎక్కడికక్కడ అన్నాడీఎంకే ఆశలు, లేకపోతే డిఎంకే స్పీకర్ అయినా సరే చిన్న జరిగిద్దామని అనుకున్నారు. ఆ వ్యవహారంలో కూడా 2 వ్యవహారాల్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న పళనిస్వామి, తర్వాత ఉదయనేని స్టాలిన్ వీళ్ళిద్దరూ అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. బట్ ఇక్కడ కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో. ఈ ఎమ్మెల్యేలు సంబంధించిన వ్యవహారం, స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగిపోయాయి. ఈ రెండింటిలో సూపర్ డూపర్ సక్సెస్ టీవీకే సాధించింది. అయితే ఇప్పుడు ఈ అన్నాడీఎంకే చీలిక వర్గం ఏం చేస్తుంది? అన్నాడీఎంకేకి ఉన్న ఈ 30 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామిని పార్టీలో ఉంచుతారా? అసలైన అన్నాడీఎంకే మాదే అంటారా? అన్నాడీఎంకే మా వర్గానే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మేమే అసలు సిసలైన అన్నాడీఎంకే వారసులం అని చెప్పి చెప్పబోతారా అనేది చూడాల్సిన పరిస్థితి. కానీ ముందుగానే అన్నాడీఎంకేలో చీలిక వస్తుందని మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం కళ్యాణ్. ఈ వ్యవహారం కానీ ఇంత స్పీడ్ గా, ఇంత త్వరగా ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపడేస్తారనేది ఎవరు ఊహించలేదు. కానీ 30 మంది ఎమ్మెల్యేలు పక్కాగా బయటికి వచ్చేసిన పరిస్థితి. దాన్ని సపరేట్ గా కూటమిగా కూర్చుంటారా ఏందా అనేది ఇప్పుడు స్పీకర్ కి ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతారు? మేము ఏఐడిఎంతో కలిసి కూర్చోం, మాదే అసలు ఏఐడిఎంకే, ఆ డిఎంకే సీట్లు కేటాయింపు కూడా మాకు సపరేట్ గా చేయండి అని చెప్పే పరిస్థితి ఉందనేది అనిపిస్తోంది కళ్యాణ్. అయితే కృష్ణమోహన్, మొదటి నుంచి విజయ్ ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్ళినప్పుడు, స్పీచెస్ ఇచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, రాజకీయంగా నాకు ఎలాంటి అనుభవం లేదు, అలాగే అవినీతి పరంగా కూడా నాకు ఎలాంటి అనుభవం లేదు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎలా చూడాలి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే కనుక ప్రతి పార్టీకి అంటే ఇటు ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకేకే కావచ్చు, ఏ పార్టీకైనా ఆయన తీసుకునే పాలసీ, ఆయన సంతకాలు పెట్టిన ఆ పాలసీలు కానీ, జీవోలు కానీ, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు అన్నట్టు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి, ఇవన్నీ కూడా చూస్తే ఒక సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేసిన అలాంటి రిజల్ట్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఏంటి ఈ రిజల్ట్స్ వెనకాల ఎవరున్నారు అనుకోవాలి? విజయ్ హోల్ అండ్ సోల్ గానే ఇదంతా పవర్ గేమ్ ఆడుతున్నాడా? తనని గైడ్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ అవుట్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎలా చూడాలి ఇదంతా? దీంట్లో చెంగోటి అన్న తర్వాత ఆనంద్, తర్వాత అర్జున్, వీళ్ళ ముగ్గురు చాలా కీలకమైన భాగస్వామి. ఆనంద్ ఎవరైతే ఉన్నారో ఆయన విజయ్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైన వ్యక్తి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫ్యాన్స్ అధ్యక్షుడు కూడా. గతంలో ఆయన పాండిచేరి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. ఆయన ఇప్పుడు చాలా కీలకంగా మారారు. సెంగోటి ఏఐడిఎంకే నుంచి దాదాపుగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 10 సార్లు మంత్రిగా నిర్వహించిన పరిస్థితి. సో వాళ్ళకు కొంత బ్యాక్ అండ్ ఏం నడపాలి అనే వ్యవహారం చూడాలి. మొన్న ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరిగిన వర్ష పరిణామంలో ఒక్కసారిగా వీళ్ళిద్దరిని విజయ్ వాడడం మొదలు పెట్టాడు. మీరు ఇప్పుడు అసలు పని చేయాల్సింది అని. సో అప్పుడు వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు చేస్తున్న వాళ్ళ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని ఇచ్చాయి విజయ్ని. 118 నుంచి 120 వరకు మద్దతు పలకడంలో వాళ్ళు క్రియేట్ చేశారు. ఇంకా చీలికను చీల్చడంలో ఏఐడిఎంకేని దాదాపుగా 2 వర్గాలుగా చీల్చడంలో చెంగొట్టాయన చాలా కీలకమైన రోల్ చేశారు. అలాగే డాక్టర్ బాలు, ఈ బ్యాచ్ ఒక 4-5 మంది చాలా కీలకమైన అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యవహారాన్ని నెపంలో సక్సెస్ అయ్యారు. అందుకే అన్నాడీఎంకేలో పూర్తి స్థాయిలో చీలిక జరుగుతోంది. మరోవైపు ఈరోజు జరుగుతున్న అసెంబ్లీలో కూడా చాలా కీలకమైన అంశాలు జరుగుతున్నాయి. ఈరోజు అసెంబ్లీలో విజయ్ ఏం మాట్లాడబోతున్నారని కూడా కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు రేపు బల పరీక్ష చాలా ఇంపార్టెంట్. విజయ్ బల పరీక్ష నేర్పించుకోవాలి. ఈ బల పరీక్షను ఏ విధంగా ముందుగా సిద్ధం చేసుకోబోతున్నారు అనేది చూడాల్సిన అంశం. ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు జరుగుతున్న పరిస్థితి మనం చూడాలి కళ్యాణ్.
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలలో విజయంతో రెండు ద్రవిడ పార్టీలకి ప్రస్తుతానికి చీలికలు ఏర్పడుతున్నాయి. అన్నా డిఎంకే పార్టీలో ప్రస్తుతానికి రెండుగా విడిపోయారు. అక్కడ సీనియర్ నాయకులు ఎస్పీ వేలుమణిని ప్రస్తుతానికి అన్నా డిఎంకే పార్టీకి ఇన్ఛార్జ్గా ప్రెసిడెంట్గా ఆయనని వెనుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే పళనిస్వామిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పళనిస్వామితో పాటు కొంత చిన్న గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కూడా పళనిస్వామితో ఉన్నారు. మరో పక్కన వేలుమణి అలాగే షణ్ముగంతో పాటు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ కూడా టీవీకే అధినేత విజయ్కి ఫ్లోర్ టెస్ట్లో వాళ్ళందరూ మద్దతు తెలపబోతున్నట్టు తెలుస్తుంది. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పొచ్చు. తమిళ రాజకీయాలలో 62 సంవత్సరాల పాటు రెండు ద్రవిడ పార్టీలు అక్కడ ప్రజలకి ప్రత్యామ్నాయంగా ఒకరు కాకపోతే ఇంకొకరు ప్రత్యామ్నాయంగా కనిపించారు. కానీ ప్రస్తుతానికి విజయ్ లేటెస్ట్ స్ట్రాటజీస్తోని సోషల్ మీడియా కావచ్చు, తన ఫ్యాన్స్ అసోసియేషన్ కావచ్చు, వాళ్ళందరినీ వాడుకొని చాలా స్ట్రాటజిక్గా చాలా చాకచక్యంగా ఆయన విజయాన్ని సాధించారు. మరోపక్క ఆయన పాలసీ మేకింగ్ ఎట్ ద సేమ్ టైం ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక అసెంబ్లీలో స్పీకర్ పదవి